నమస్తే, వెల్కమ్ టు BC7 ఛానల్. రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా, నాయకులు మారుతున్నారు, కానీ మా విధిరాత మారట్లేదంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికే ధర్నాలు చేయడం మనం చూసాం. అయితే ఈరోజు మన స్టూడియోలోకి 2006 నుంచి ఇప్పటి వరకు కూడా మాకు సరైన న్యాయం ఏ ప్రభుత్వం చేయట్లేదు అంటూ కూడా సుధాకర్ గారు మనతో మాట్లాడడానికి స్టూడియోకి వచ్చారు. అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి విషయాలు మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సుధాకర్ గారు. నమస్కారం సార్. సార్, మొదటిగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయి, అసలు 2006 నుంచి సంబంధించి ఇప్పటి వరకు 2006 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడి 2 ప్రభుత్వాలు మారాయి, 2వ ప్రభుత్వం నడుస్తూ ఉంది. సో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధి విధానాలు ఎట్లా ఉంటాయి, అసలు రిక్రూట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఇదంతా ఎట్లా ఉంటుంది వ్యవస్థ అంతా కూడా? సార్, అవుట్సోర్సింగ్ విధానం అనేది 2006లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 2006లో ఏజెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏజెన్సీ ఉద్యోగులకి ఒక ఏజెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏజెన్సీకి సంబంధించి వీళ్ళని తీసుకోవడం కోసం ప్రభుత్వ పక్షంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఆఫీసులలో పనిచేస్తున్నా కూడా మమ్మల్ని ఏంటంటే ఏజెన్సీ ద్వారా తీసుకొని విధులకి మ్యాన్ పవర్ సప్లై చేయటం అన్నమాట. అట్లా చేస్తున్నప్పుడు మాకేమైందంటే సార్, ఈ ప్రభుత్వం ఆయన గారు పెట్టిపోయిన తర్వాత మేము నిధులు నియామకాలనే విధానంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కోసం అన్ని సబ్బండ వర్గాలు కూడా ధర్నా చేసినప్పుడు సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం, పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నాం, అన్ని కార్యక్రమాలలో వంట వార్పుల్లో పాల్గొన్నాం. ఎందుకు అంటే మేము ఇప్పుడు దీంట్లో మా అవుట్సోర్సింగ్ దాంట్లో కూడా 10th క్లాస్ నుంచి పీజీ చేసిన వాళ్ళ వరకు ఉన్నాం సార్. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే వ్యవస్థలో పనిచేసుకుంటూ ఉండడానికి గల కారణం ఏంటంటే ఏ రోజైనా ఒక రోజు మాకు మంచి ప్రభుత్వం వస్తే, మంచి పాలన జరుగుతుంటే మందులో మమ్మల్ని ఉద్యోగ భద్రత అనేది కలవకపోద్దా అనే ఆలోచనతో మేము ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 ప్రభుత్వాలు మారినాయి. 2 ప్రభుత్వాలు కూడా మన కేసీఆర్ గారు వచ్చిన టైంలో సార్, ఆయన గారు ఏమన్నారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2013లో దశాబ్దాల కాలం నుంచి ఒకే వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వారిని అవుట్సోర్సింగ్ ఎలా అంటారు, వాళ్ళని ఎందుకు పర్మనెంట్ చేయట్లేదు, వాళ్ళని పర్మనెంట్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి అని చెప్పని గత ప్రభుత్వాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ప్రశ్నించారు. తర్వాత ఆయన గారు ఏం చేశారంటే కాంట్రాక్ట్ మంత్రులు పెట్టుకోరాదండి, అవుట్సోర్సింగ్ వర్కర్స్ని మంత్రులను పెట్టుకోరాదండి అని చెప్పని రకరకాల వ్యంగ్య వ్యాఖ్యలతో మాట్లాడి వారు మా ఓట్లు తీసుకొని వాళ్ళు సీట్లు ఎక్కి తర్వాత మమ్మల్ని నడ్డిమేద్దని తెలిపారు సార్. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవుట్సోర్సింగ్ జేసీ తరఫున మీరు ఎప్పుడైనా కలవడం జరిగిందా? వాళ్ళు మంత్రులతో మాట్లాడడం జరిగిందా? అసలు మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పడం జరిగింది? అసలు మేము 2013లో సకల జల సమ్మెలో వెళ్ళి సార్ని కలవచ్చినప్పుడు సార్ ఏమన్నారంటే మన ప్రభుత్వం రాయండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేదే ఉండదు, తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక మీ అందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయర్ మాదిరిగానే గౌరవంగా తలెత్తుకొని తిరిగే రోజులు తెలంగాణలో రాబోతున్నాయి అని చెప్పని ఆ ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సార్ మాకు మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు. జిహెచ్ఎంసీ వర్కర్స్ని పిలిచి మీరేం చేస్తున్నారు, దశాబ్దాల కాలం నుంచి పనిచేస్తాను ఇట్టనే ఉంటున్నారు, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి ఛాయ్ తాగేంత 5 నిమిషాలలో మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా ఈ లైవ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను, మీరు ఇంతవరకు ఛాయ్ తాగారో లేదో మాకు తెలియదు, కానీ మా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. మా సమస్యలు మీరు పరిష్కారం చేయాలి అంటే గతంలో ఎన్నోసార్లు మీకు మెమరాలను ఇచ్చాం, ధర్నా చౌకులలో కూర్చొని ధర్నాలు చేశాం, అయినా కానీ మీరు స్పందించిన పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కాలయాపన చేసింది మీ విషయంలో. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీరు కాలయాపన చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుంది. దీన్ని కూడా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ ఏర్పడడానికి మూల కారణం ఏంటి? కాంట్రాక్ట్ వ్యవస్థ మీరు ఏ విధంగా జాయిన్ అయినారు, దేనికోసం జాయిన్ అయినారు? ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎన్ని లక్షల మంది ఉండడం జరిగింది? అవుట్సోర్సింగ్లో వచ్చేసి సార్, మాది అవుట్సోర్సింగ్ వ్యవస్థ. అవుట్సోర్సింగ్లో వచ్చేసి దగ్గర 5 లక్షల మంది ఉన్నారు సార్. వివిధ శాఖలలో 5 లక్షల మంది ఉన్నారు. 5 లక్షల మంది కూడా ఇలాగే సంవత్సరాల తరబడి పనిచేసుకుంటూ పోతే మేము ధర్నా కూర్చుందాం అనుకున్న టైంలో
మంచిగా ఆ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు నేను ధర్నా కూర్చున్న టైంలో కమిటీలు వేస్తున్నాం అని చెప్పని కమిటీల పేరుతో కాలయాపన చేశారే తప్ప మా కష్టాన్ని మాత్రం వాళ్ళు గ్రహించలేదు. ఇప్పుడు నిన్న ఒక విషయం వచ్చింది సార్. నిన్న కూడా కార్మికుల కోసం చెప్పని మంచి చట్టం తెచ్చామని చెప్పని జబ్బలు జరుచుకుంటుంది ప్రభుత్వం. అది ఉపయోగం ఉంది కాదంటే వాళ్ళకి చేయండి. దాంట్లో 4 విభాగాలకు చేశారు. ఒకటేమో అన్స్కిల్డ్ అంట, ఒకటేమో సెమీ స్కిల్డ్ అంట, ఒకటేమో స్కిల్డ్ అంట, ఒకటి హై స్కిల్డ్ అంట. సరే వాళ్ళకి ఇస్తున్నారు కాదంటలే. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, 20 సంవత్సరాల నుంచి ఒకే అవస్థలో పనిచేస్తున్నాం కదా. మాతోటి మరి మీరు ఛాయ్ తాగి కూర్చున్నంత లోపల పనిచేస్తూ ఉన్నారు కదా, మరి మీ ఛాయ్ ఎటుపోయింది, మీరెటుపోయారు, మాకు చేయడానికి మీకు కలుగుతున్న ఇబ్బంది ఏంది? మాకు ఏజెన్సీ వ్యవస్థ మమ్మల్ని నిలువు దోపిడీ చేస్తుంది. ఈఎస్ఐ కట్టదు, పిఎఫ్ కట్టదు, సర్వీస్ ట్యాక్స్ ఎక్స్ట్రా వసూలు చేస్తుంది. మా మీద జిఎస్టీ సార్, జిఎస్టీ 18% వేస్తున్నారు. జిఎస్టీ 18% అంటే నాకు వచ్చేసి 3,949 రూపాయలు కట్ అవుతున్నాయి. నాకు వచ్చే జీతము 22,000 అయితే నాకు ప్రభుత్వం ఇచ్చే జీతం 22,000 అని పేరుకు చూపిస్తుంటే ఏజెన్సీ వ్యవస్థ ఎట్లా చేస్తుందంటే మమ్మల్ని మా దగ్గర నుంచి ఈ ఎక్స్ట్రా కోతల పేరు మీద మొత్తం కట్ చేసి 13,559 రూపాయలు నా చేతికిస్తుంది. పేరుకేమో ప్రభుత్వ ఉద్యోగం, చేసేదేమో వెట్టి చాకరీ. సమాన పనికి సమాన వేతనం అన్నావు, సమాన పనికి సమాన వేతనం లేదు. మాకు ఇవ్వాల్సిందేమో చూపించేదేమో ఎంత చూపిస్తున్నారు, ఇచ్చేదేమో ఎంత ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రైవేట్ ఏజెన్సీలు అవుట్సోర్సింగ్ ద్వారా ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ ఏజెన్సీలు వర్క్ చేస్తూ ఉన్నాయి అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్లో? అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్లో సార్ మొత్తం మీద ఇప్పుడు 1800 ఏజెన్సీలు ఉన్నాయని చెప్పని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. ఆ 1800 ఏజెన్సీలు కూడా అది అధికారులతో కొంతమందికి ఉన్నాయని చెప్పని విశ్వసనీయ సమాచారం ఉంది, కొంతమంది నాయకులతో ఉన్నాయని చెప్పాను. అయ్యా మీరు మీకు ఇక్కడ ఈ లైవ్ ముఖంగా తెలియజేస్తున్నాను, మీకు అధికారులకు ఏ ఏజెన్సీలు ఉన్నాయా, రాజకీయ నాయకులకు ఏజెన్సీలు ఉన్నాయా, మీ ఏజెన్సీ వ్యవస్థను మీరు నడిపించుకోండి. కానీ మాకు సంబంధించి రావాల్సిన ఏవైతే ఉన్నాయో మాకు ఈఎస్ఐ పిఎఫ్ అనేది మీరు కరెక్ట్ టైంకి చెల్లించి మాకు రావాల్సిన జీతంలో జిఎస్టీ అనేది కటింగ్ లేకోకుండా మీరు స్వచ్ఛందంగా ఎటువంటి లాభాపేక్షలు లేకపోకుండా మీరు మాకు రావాల్సిన జీతం చెల్లిస్తారని ఆశిస్తున్నాం. మాకు ఏజెన్సీ వల్ల నష్టం కలుగుతుందని చెప్తున్నాం మేము. అయితే ఇప్పుడు రీసెంట్గా అవుట్సోర్సింగ్ సంబంధించి ఒక స్కామ్ బయటపడింది. ఆధార్ కార్డులు పేరు చెప్పి ఎవరు లేకుండా ఈ ఏజెన్సీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి ప్రభుత్వాలు అంటూ కూడా మీరు చాలాసార్లు ఆరోపణలు చేశారు మీ జేసీ పక్షాన కూడా. సో అదేంటి అసలు, అదేంటి? అది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సార్ అప్పటి నుంచి కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న రాజకీయ నాయకులతోటి గత ప్రభుత్వం వారికి అనుకూలంగా నాయకులతోటి వాళ్ళకి ఏజెన్సీలు ఇచ్చి వాళ్ళకి లాభాపేక్షణ కోసం వాళ్ళకి ఎంతో కొంత లబ్ధి చేకూరడం కోసం ఆ ఏజెన్సీ వ్యవస్థను పెంచి పోషించింది ఆ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా వాళ్ళలో ఉన్న వాళ్ళకే అన్ని సకల సౌకర్యాలు కల్పించుకుంటూ పోతా ఉంది. శాంతకుమార్ గారి కమిటీ చాలా నిజాయితీ నిబద్ధత కలిగిన కమిటీ. ఆ శాంతకుమార్ గారు, సుల్తానియా గారు, ఇట్లా కొంతమంది 4 ఐఏఎస్ ఆఫీసర్లతో చేసిన కమిటీ చాలా బాగుంది సార్. ఆ కమిటీ ఉన్నట్టు నిర్ధారణ చేసింది. ఒకే జిల్లాలో ఒక జిల్లాలో వచ్చేసి ఒకే ఆధార్ కార్డు మీద ఒక అతను 4 చోట్ల ఉద్యోగం చేస్తాడు, ఇంకొక అతను ఇతర దేశాల్లో ఉన్నారు, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నట్టు చూపించారు. ఇవన్నీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు చేసింది తప్ప అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేయలేదు సార్. అయితే ఇప్పుడు కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కావాలనే ఉద్యోగులు కూడా కొంతమంది దీంట్లో కలిసి ఉన్నారు అవుట్సోర్సింగ్లో, ఈ అవకతవకలు జరగడానికి వాళ్ళు కూడా కొన్ని చేతులు కలిపారంటూ కూడా కొన్ని వార్తలు వినబడతా ఉన్నాయి. అది ఎంతవరకు మీరు సమర్థిస్తారు? అది ఉద్యోగులు ఎవరూ లేరు సార్, ఇందులో ఉద్యోగులు అనేటోళ్ళు ఎవ్వరూ లేరు. అప్పుడు ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఏజెన్సీలనే ఫేక్ ఆధార్ కార్డులు పెట్టేసి వాళ్ళను ఉద్యోగులుగా దీంట్లో క్రియేట్ చేసేసి వాళ్ళ సొంత అకౌంట్లు ఇచ్చుకొని వాళ్ళ అకౌంట్లలో డబ్బులు తప్పించుకున్నారే తప్ప ఉద్యోగులు మాత్రం ఎక్కడా కూడా ఇట్లా ఏది తప్పుతో వెళ్ళిన ఆలోచనలు కానీ ఆచరణ కానీ చేయరు సార్. వాళ్ళు ఎంతసేపు కూడా పొట్ట బట్ట కోసం చూసేటోళ్ళే తప్ప వేరే రకంగా లాభాపేక్షణ పొందడం కోసం కానీ ఇంకేదో సాధిద్దామని చెప్పిన ఆలోచన కానీ ఉండదు సార్. అయితే ఇప్పుడు మొన్న జేఏసీ పక్షాన, మీ జేఏసీ అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన మీరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది కూడా. దానికి పలు రాజకీయ నాయకులు మద్దతు తెలిపినారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం వాళ్ళ రాజకీయ స్వలోభం కోసమే మీకు మద్దతు ఇస్తున్నట్టు కనబడతా ఉంది, కానీ ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు అంటూ కూడా వినబడతా ఉంది. కానీ ఎందుకు మీరు దీన్ని ప్రశ్నించడానికి కానీ మీరు సీఎంని కలవడానికి కానీ ఇప్పటిదాకా ముందుకు వెళ్ళలేదని కూడా ఒక వాదన వినబడతా ఉంది.
మీ అవుట్సోర్సింగ్ చేసి ఇప్పటిదాకా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ ఆ గత ప్రభుత్వ సీఎంని కూడా కలవలేదు అంటూ కూడా కొన్ని వాదనలు పడుతుంది. దీనికి ఏం చెప్తాను సార్? మేము పాలకులు అంటే ఉద్యోగస్తులకి అధికారులకి సమన్వయం చేసుకుంటూ ఉండేటోళ్ళు పాలకులు సార్. ప్రతిపక్షం అంటే ఏ ఉద్యోగికి అయితే అన్యాయం జరుగుతుందో ఆ ఉద్యోగ అవుట్సోర్సింగ్ మేము ఉన్నాం, వాళ్ళని పిలుస్తున్నాం. ప్రతిపక్షం అనేటోళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా గొంతుకగా ఉండి ప్రజావాణిని వినిపించేటోళ్ళు ప్రతిపక్ష నాయకులు సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ప్రతిపక్ష నాయకులకు కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఒకటేంటంటే ఓట్ల రాజకీయాల కోసం చేయకండి, ఓట్ల కోసం మమ్మల్ని వాడుకోకండి. మీ మీద చెప్పినప్పుడు ఆ రోజు వచ్చేసి అక్కడతోటి ఉండి ఆ రోజు షో చేసేసి వెళ్ళిపోకండి. దయచేసి మీ చెప్పే సమస్యను కూడా ప్రజా సమస్యగా భావించండి. మేము ప్రభుత్వంలో ప్రజలమే, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే వర్కర్స్ మేము. కరోనా టైంలో చేసిన కరోనా వారియర్స్ ఎలా ఉంటారో మేము అలాగే పనిచేశాం సార్. మీరు ఒకటి అధికార పక్షానికి ప్రతిపక్షానికి కూడా చెప్తున్నారు, ప్రతిపక్షం అనేది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా గొంతుకుగా ఉండండి. మాకు ఇందులో సార్ ఎలక్ట్రికల్ మీడియా, సోషల్ మీడియా చాలా చాలా సపోర్ట్ చేశాయి. రాజకీయ నాయకులలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నవాళ్ళు కొంతమంది మా దగ్గరకు వచ్చారు. ఏలేష్ మహేశ్వర్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చారు. ఢిల్లీ వరకు తీసుకెళ్తారని చెప్పి కూడా మాట ఇచ్చారు, వెళ్ళారు. కవిత మేడం గారు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. తర్వాత ఈటల రాజేందర్ గారు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. కానీ ఆ రోజు జరిగిన సమస్యని ఏదైనా అసెంబ్లీలో కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, ఇంకో కొంతమంది మా కవిత గారు మాట్లాడారు. ఇట్లా కొంతమంది మాట్లాడటమే తప్ప మాటల వరకే ఉన్నాయి తప్ప ప్రత్యేకంగా మా వైపున కూర్చొని మాకంటూ ఏదైనా ప్రత్యేకంగా చేద్దామని చెప్పని చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు సార్. అయితే ఇదే విషయం ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన వాణి వినబడే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా నిక్కచ్చిగా డాటా ఉంది, టైంకి జీతాభత్యాలు వెళ్తున్నాయి. 1వ తారీఖు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఖచ్చితంగా జీతాలు పడుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి కాలయాపన చేయట్లేదు. ఖచ్చితంగా వాళ్ళని ప్రభుత్వం నుంచి తీసుకుంటాం, మేము హామీ ఇచ్చామంటూ కూడా అసెంబ్లీ సాక్షిగానే ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పటికీ అయిపోయి కూడా 6 నెలలు గడుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏమి ముందుకు గదలేదు దాని విషయం. ఏం లేదు సార్. శాంతకుమార్ గారి కమిటీ ఏర్పడిన తర్వాత దాంట్లో కొంతమంది మిషన్ భగీరథ ఉన్నారు సార్. మిషన్ భగీరథ జలమండలిలో ఆ వాటర్ ట్యాంకులు కట్టేటప్పుడు కొంతమంది తీసుకున్నారు. వాళ్ళని తీసుకున్న తర్వాత ఆ టైంలో పని ఉన్నంత వరకు వాళ్ళతో పని చేయించుకున్నారు. తర్వాత మళ్ళీ పక్కన పెట్టారు, మళ్ళీ పిలిచారు, మళ్ళీ పని చేయించుకున్నారు. వారిగా పిలిచి పని చేయించుకున్నారే తప్ప వాళ్ళని ఈరోజు కనీసం IFMSI పోర్టల్లో కూడా యాడ్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళని ఎంతసేపు యూజ్ అండ్ త్రో తినిపడేసే ఇస్తర్లాగా చూశారే తప్ప ఇంతవరకు వాళ్ళని చేసుకోలేదు. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్పన్నారు. ఇప్పటికీ 13 నెలల నుంచి జీతాలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. 13 నెలల నుంచి అదే శాఖలో పనిచేస్తున్న వాళ్ళు 13 నెలల నుంచి జీతాలు పడిన వాళ్ళు ఉన్నారు. సోషల్ వెల్ఫేర్లో ఉన్నారు, తీసివేయబడిన వాళ్ళ సోషల్ వెల్ఫేర్లో ఉన్నారు, డైలీ వేజ్ వర్కర్స్లో ఉన్నారు. ఎక్కడ ఇస్తున్నారు సార్? ఇప్పుడు మాకు ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల 1వ తారీఖు రోజు IFMSI పోవడం ద్వారా శాలరీ పడతాయని చెప్పన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇప్పటికి రేపు రాకపోతే జూన్ 2వ తారీఖు సార్. నాకు ఇంతవరకు జీతం లేదు. ఏప్రిల్ లేదు, మే లేదు, జూన్ రాబోతుంది. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము అవుట్సోర్సింగ్ విధానం ద్వారా అవుట్సోర్సింగ్కి మేము చెల్లిస్తున్నాం, కానీ వాళ్ళు చెల్లిస్తున్నారో లేదో అంటూ కూడా ప్రభుత్వం వాదనలు వినిపించింది కమిటీ ముందు కూడా. సో ఇప్పుడు నిజంగానే ఇక్కడ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో ఉన్న ఏజెన్సీల తప్పు అన్నట్టు ప్రభుత్వం ఏళ్ళెత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకొకటి ప్రధాన ఆరోపణ వినబడుతుంది ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని కేవలం వెట్టి చాకరీ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా వాళ్ళకి సమానంగా చూడరు అంటూ కూడా చాలా సందర్భాలలో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చెప్పడం కూడా జరిగింది. ఇది ఎట్లా ఉంటుంది అసలు వ్యవస్థ? సార్, సుప్రీంకోర్టు మహాధర్మాసనమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమన్నారు సార్. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటే మేము సమాన పనికి మాకు సమాన వేతనం లేకపోయినా కానీ ఇచ్చే వేతనం సక్రమంగా ఇవ్వమని అడుగుతున్నాం. మేము సక్రమంగా ఇవ్వండి, అదేనా సరైన టైంకి ఇవ్వండి. సక్రమంగా రాదు, సరైన టైంకి రాదు. మళ్ళీ 1వ తారీఖు జీతం అని చెప్తున్నాం. ఒకటి ఏజెన్సీ వాళ్ళకి మీరు చెల్లిస్తున్నాం అని చెప్పన్నారు కదా. ఏజెన్సీ వాళ్ళకి చెల్లిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పని మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా సార్. ఇప్పుడు నాకు ఒక ఆఫీసులో పని ఒప్పు చెప్పారు, ఆ పనికి నేను వెళ్తున్నా, నా పై అధికారి నేను ఏం చేస్తున్నా లేదన్న పై అధికారి చూస్తారు కదా. నేను నా పని కంప్లీట్ చేయనప్పుడు నా పై అధికారి నన్ను ప్రశ్నిస్తారు కదా. మరి నువ్వు డబ్బులు ఇస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వానికి నువ్వు మామూలు పైసలు ఇస్తుంది, ప్రభుత్వం నుంచి ఆ ఏజెన్సీ పైసలు ఇస్తుంది. ఆ పైసలు ఏమైతుంది ఎడిపోతున్నాయో చూసుకోవచ్చు కదా. ఆ చూసుకొని నాకు ఇబ్బంది అవుతుందని నేను చెప్పా. నాకు ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు అసలు ఇబ్బంది ఆడ జరుగుతుందని చూసుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా.
ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ విధానంలో డైలీ వేజర్స్ కూడా చాలా మంది డైలీ అవును సార్. చేసుకుంటున్నారు. వీళ్ళకి అసలు ఎట్లా ఉంటుంది? జీతభత్యాలు డైలీ ఇస్తారా, లేకపోతే నెలకు సంబంధించిన పోర్టల్ని పెట్టి ఇస్తారా? సార్ డైలీ వేజ్ అంటే ఈ రోజు ఒక రోజు వర్క్ ఈ రోజు పనికి తీసుకుంటున్నాం సార్. ఈ రోజు పనికి తీసుకున్న తర్వాత రేపు కూడా అదే పనికి అదే పర్సన్ సంవత్సరాల తరబడి తీసుకుంటున్నారు. కానీ తనకు ఉన్న పేరు ఏంటంటే డైలీ వేజ్ సార్. ఓకే. తనకు ఉండే పేరు వాళ్ళు మంచి నామకరణం చేశారు ప్రభుత్వం, డైలీ వేజ్ వర్కర్స్ అని చెప్పన్నారు. మరి డైలీ వర్క్ ఒక దాంట్లోనే చేస్తుంటే డైలీ వేజ్ వర్కర్ అవుతారు. నేను ప్రభుత్వాన్ని తెలియజేసేదండి సార్, మేము అందులో ఎంపీ పదవులు అడగట్లేదు, ఎమ్మెల్యే పదవులు అడగట్లేదు, మీ పదవులు మాకు కావాలని చెప్పి మేము గుంజుకోవట్లేదు. మేము అడిగేది ఏంటంటే మేము పని చేస్తున్నందుకు మాకు ప్రభుత్వం ద్వారానే నేరుగా జీతాలు ఇవ్వండి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సార్, మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి కాకుండా ఏజెన్సీ వ్యవస్థకు వ్యతిరేకం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం. ఏజెన్సీ వ్యవస్థను ఎత్తివేయాలి, ప్రభుత్వం ద్వారానే నేరుగా ఐఎఫ్ఎంఎస్ఐ పౌడర్ ద్వారా జీతాలు ఇవ్వాలి. లేదు అంటే మీరు చేసే శాఖ ఉన్నది, ఆ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన డైరెక్టర్లని, ప్రిన్సిపల్ సెక్రటరీలని, జిల్లా ఆఫీసర్లని, మండల ఆఫీసర్స్ని కోఆర్డినేట్ చేసుకొని ఐఎఫ్ఎంఎస్ఐ ద్వారా శాలరీస్ ఇస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి? హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఇవన్నీ ఏమైనా ఉంటాయి? ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో మీ అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకున్న వ్యక్తులందరూ కూడా అవే బెనిఫిట్స్ వర్తిస్తాయా సార్? మాకు అసలు ఏమీ ఉండవు సార్. మాకేందంటే పేరుకే ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నామనే తప్ప మాకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి రావు. మాకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా టీఏలు ఉండవు, డిఏలు ఉండవు, హెచ్ఆర్ఏలు ఉండవు, ఏముండవు సార్. మేము వెళ్ళాలంటే మమ్మల్ని ఇక్కడ కాకుండా ఏరే మండలంలో వేస్తే ఏ మండలంలో వేస్తే ఆ మండలానికి పోవాలి. ఏ జిల్లా నుంచి జిల్లా ఆఫీసర్ ఇటు పంపిస్తే అటు వెళ్ళిపోవాలి సార్. మీరు మాకు పోతుంటే ప్రమాదం జరిగింది అనుకోండి సార్. మొన్న మా మిత్రుడికి ఒకరికి చెయ్యి ఇరిగింది, డ్యూటీ పని మీద బయటకు వెళ్ళి వస్తుంటే చెయ్యి ఇరిగింది. కానీ తనకి ఎటువంటిగా ఈఎస్ఐ కట్టించుకున్నారు కదా, ఈఎస్ఐ దగ్గరకు పోతే నీ పేరు లేదు దాంట్లో అంటారు, మాకు కట్టట్లేదు అంటారు. మరి ఏజెన్సీ ఎత్తు చేస్తుంది కదా సార్. మేమేమంటున్నామంటే ఏజెన్సీ ఆగడాలు జరుగుతున్నాయి, ఆ ఏజెన్సీని తీసేస్తే మాకు ఎంతో కొంత బెనిఫిట్ కలిగింది. మాకు సుమారు ఒక 8,000 కలిసి వస్తాయి సార్. మా జీవనం ఎట్లా ఉందంటే అడ్డా మీద కూలి కంటే అధ్వానమైన జీవితం అవుట్ సోర్సింగ్ జీవితం. ఎందుకంటే సార్ అడ్డా మీద కూలి ఈరోజు పనికి పోతే సాయంత్రం వరకు తనకు 1,000-1,100 వస్తున్నాయి సార్. తనకు 1,000-1,100 వస్తాయంటే తనకు ఒక రోజుకి వచ్చేసి 1,000-1,100 వస్తాయంటే నెలకి సుమారు ఆయనకి 30,000 వస్తున్నాయి. మాకు పేరుకి 22,000 వస్తున్నాయి, చేతికి వచ్చేది 13,559 రూపాయలు వస్తుంది. అడ్డా మీద కూలి ఈ రోజు ఒక షాపులో, కిరాణా షాపులో యజమాని దగ్గర పోయి నాకు అప్పు పెట్టమంటే సాయంత్రం వరకు ఇస్తారు కదా అని చెప్పి అప్పు పెట్టే పరిస్థితి ఉంది. మాకు అప్పు పెట్టే పరిస్థితి లేదు సార్. మేము నెలకు వస్తుందా, 2 నెలలకు వస్తుందా, 3 నెలలకు వస్తుందో శాలరీ అనేది తెలియదు మాకు. ఆ సిచ్యువేషన్లో మేము ఆ షాప్ యజమాని అడిగితే నువ్వు మా మీద నమ్మకాలు పోతున్నాయి, నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఆయన అంటే సాయంత్రం వరకు ఇస్తాడు, నువ్వు ఎప్పుడు ఇస్తావు అని చెప్పని అడుగుతున్నాయి. నేను కరెక్ట్ డేట్ చెప్పుకోలేని పరిస్థితి నాది. ఇప్పుడు సుమారు 5 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 5 లక్షల మందితో ఒక ఉద్యమం కూడా స్టార్ట్ చేస్తామంటూ కూడా మీరు చెప్పినారు మన ఇందిరా పార్క్ వేదికగా. అసలు ఏం చేయబోతున్నారు? ఈ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? గతంలో కొంతమంది అధికారులకి తెలియజేసినాం, ఈ అవుట్సోర్సింగ్లో అమ్మకానికి అవుట్సోర్సింగ్, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం సంపాదించాలంటే ప్రస్తుతానికి వాళ్ళు చెప్పేది అట్లా ఉండదంటే జాయిన్ అయ్యేటప్పుడు మీరు పర్మనెంట్ ఉద్యోగులతో పాటు సమానం అవుతారు, కొత్తగా వచ్చేట వాళ్ళకి తెలియక ఇట్లా అమ్మకానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అని చెప్పని ఇట్లా పెడతారు సార్. మేము దీన్ని ఏంటంటే ఈ పాపం చాలా మంది తెలియక దీంట్లోకి వస్తున్నారు. మేము ఒకటే చెప్పాం, ఇదే విషయం మీద నేను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మనీష్ మాండియా గారికి, హైకోర్టు జడ్జి గారికి, సుప్రీంకోర్టు జడ్జి గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, తర్వాత రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, యనమల రేవంత్ రెడ్డి గారికి, కార్మిక శాఖ మంత్రి గడ్డ వివేక్ గారికి కూడా ఉత్తరాలు వేసాం సార్. అందరం కూడా ఉత్తరాలు వేద్దామనే ఆలోచనతో ఉన్నాం. అందరం ఉత్తరాలు వేసాం. వాటి వరకు 16 రోజులు అయింది గతంలో మేము వేసి, ఇంతవరకు మాకు దానికి రిప్లై లేదు. తర్వాత రానున్న రోజులలో తెలంగాణ రావటం కోసం తొలి దశ కాకుండా 2వ దశ ఉద్యమం ఎట్లా జరిగిందో మా జేఏసీ నాయకులు అందరూ కూర్చుంటారు. ఖచ్చితంగా మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం, వంట వార్పులు చేస్తాం, సరకుల బంద్ చేస్తాం, అన్ని చేసి కూడా ప్రభుత్వానికి చంపపెట్టే నిర్ణయం అనేది ఖచ్చితంగా మేము తీసుకునే రోజు వస్తుంది సార్. అంటే మీరు ప్రభుత్వం కూడా మీ పట్ల సానుకూలంగా స్పందిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ నిజంగానే మీరు ఉద్యమాన్ని ముందుకు నడిపించి పెన్ డౌన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన
వ్యవహారాలు కొన్ని పనులు కూడా ఆగిపోతాయంటూ కూడా కమిటీ చెప్తా ఉంది. అవును సార్. సో నిజంగానే అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో ఉన్నట్టు ఎంప్లాయీస్ ఖచ్చితంగా అంత పవర్ఫుల్గా ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు సార్. చాలా ఎంప్లాయీస్ అనేవి ఇందులో ఎవ్వరు తక్కువేం కాదు సార్. 10th నుంచి పీజీలు పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళకున్న పరిజ్ఞానం మేరకు వాళ్ళు వివిధ హోదాలలో ఉన్నారు. ఖచ్చితంగా 5 లక్షల మంది ఒకే రోజు ముక్త కంఠంతో పెన్ డౌన్ అనే కార్యక్రమం ఒక డేట్ నిర్ణయించుకున్నారు. దాన్ని జేఏసీ కూర్చొని మాట్లాడి ఒకసారి నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఆఫీసులలో ఉండే విధానం ఏందో తెలుస్తుంది. సెక్రటరియట్ చూడండి సార్, అసెంబ్లీ చూడండి. సెక్రటరియట్ దగ్గర ఆయన దగ్గర పనిచేసే సెక్రటరియట్లో పనిచేసే రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాళ్ళు రాకపోతే, వాళ్ళు గనక ఆఫీస్ తీయకపోతే, వాళ్ళు గనక నీ వెహికల్ తోలకపోతే, వాళ్ళు నీ ఇంట్లో పనికాడికి రాకపోతే, బయట మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారు వాళ్ళ ముందు నీ ఇంటి ముందు చెత్త ఎత్తకపోతే మీ జీవనం ఎలా ఉంటుందో మంత్రివర్గానికి మొత్తానికి, రాష్ట్ర మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఒక్కసారి తెలుస్తుంది. మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగం అంటే సార్ నియమం నిబద్ధత కలిగి ఉన్నది, అర్ధాకలితో కష్టజీవిగా జీవిస్తున్నాడు. ఆయన ఒక్కరోజు పనిచేయటం బంద్ అయితే దాని పవర్ ఏందనేది మీకు తెలుస్తుంది త్వరలో. అయితే రీసెంట్గా మనం చూసాం ఆర్టీసీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. ఉద్యమం వాళ్ళు స్ట్రైక్ చేసిన తర్వాత 5 రోజులకు ప్రభుత్వం స్పందించింది, దాన్ని విలీనం చేస్తున్న ప్రక్రియను. సేమ్ అదేవిధంగా మీరు ఒకవేళ ఉద్యమం చేసి కానీ ఒక పెన్ డౌన్ చేసిన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మీరు అనుకుంటున్నారా? లేదా మొత్తం కాంట్రాక్ట్ ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థనే తీసేస్తామనే ఒక ఆప్షన్ కూడా ఉన్నట్టు కనబడతా ఉంది, దాన్ని మీరేమనుకుంటున్నారు సార్? మీకు తీసేసే ధైర్యమే ఉంటే ఒకేసారి 5 లక్షల మందిని తీసేయండి, ఎలక్షన్కి రండి. ఒకేసారి తీసేస్తే 5 లక్షల మందిని తీసేస్తే ఎలక్షన్కి రండి. మేము పెద్ద పెద్ద కోరికలు, గొంతెమ్మ కోరికలు కోరట్లేదు సార్. మేము కోరేది ఒకటే, ఏజెన్సీ వ్యవస్థని వెత్తివేయండి. ఆ చిన్న కోరిక మేము కోరేది. ఏజెన్సీ వ్యవస్థని వెత్తివేసి మీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో, మీరు ఇద్దాం అనుకుంది ఏదైతే ఉందో అదే మిమ్మల్ని నేరుగా ఇవ్వమంటున్నాం కదా. మేము మమ్మల్ని పెద్ద పెద్ద కోరికలు కోరి ఉన్న పాటనే పర్మనెంట్ చేయమని మేము అడగట్లేదు సార్. ఉన్న పాటన పర్మనెంట్ చేయమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని మేము అడిగితే మాది పెద్ద గొంతెమ్మ కోరిక అనొచ్చు. మమ్మల్ని మార్చే పరిస్థితికి వస్తే ప్రభుత్వం మారే రోజు కూడా వస్తుంది సార్. ప్రభుత్వం మారే రోజు కూడా వస్తుంది. గతంలో కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారు చెప్పిన తర్వాత ఆయన నమ్మాం, ఆయన కోట్లు వేసాం. ఈయన గారు వచ్చారు, ఈయన గారు చెప్పారు, ఈయన నమ్మారు, ఈయన గారు కోట్లు వేసాం. ఇంకా రానున్న 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా రానున్న రోజుల్లో కొద్దిగా ఉపయోగపడతాం. 20 సంవత్సరాలు ఉపయోగపట్టాం. రానున్న రోజులు కొంచెం చాలా దగ్గరలో వచ్చేది ఎలక్షన్ టైం. ఆ టైం వరకు ఉపయోగపడతాం, చూస్తాం. కాని పక్షంలో మా నిర్ణయం మేము జేఏసీ అందరు కూర్చొని మాట్లాడుకొని మా నిర్ణయం మేము తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఏందనేది చెప్తాం. మేము ఇతరుల మాదిరిగా ఈ పార్టీలో గెలిచి ఇందులో సీట్లు రాకపోతే మళ్ళీ ఏరే పార్టీలో పోయి ఏరే పార్టీలో లబ్ధి పొంది ఇంకో దాంట్లో పోయే టైప్ కాదు. ఒకే విధానంలో కలిగిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి 20 సంవత్సరాల నియమ నిబద్ధత కలిగి ఇదే శాఖలో పనిచేస్తున్నాం తప్ప మాకు ఏరే దాంట్లో పోవడానికి ఆప్షన్ లేదు సార్. 5 సంవత్సరాలు పదవి పోయిందని చెప్పండి ఇంకో దాంట్లో పోతున్నాం కదా. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1800 అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉంది. సో ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని కొంతమంది పరోక్షంగా రాజకీయ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ఏ జిల్లాలకు ఈ అవుట్సోర్సింగ్, ఈ జిల్లాలో ఇన్ని రిక్రూట్మెంట్స్ ఉన్నాయి అన్న తర్వాత ఈ ప్రాసెస్ ఒకవేళ ఉదాహరణకు ఒక డిగ్రీ వ్యక్తిని ఒక పశుశాఖలో తీసుకోవాలని అనుకున్నారనుకో అవుట్సోర్సింగ్, అసలు మొదటగా వాళ్ళకి చెప్పేది అవుట్సోర్సింగ్ రూల్స్లో ఏమేమి ఉంటాయి, అసలు ఆ పట్టికలు ఏమేమి ఉంటాయి, అసలు వాళ్ళు చెప్పేది మీరు చెప్తున్నారు ఇందాక మొత్తం ఆశల పల్లకిలో దించిన తర్వాతనే ముందుకెళ్ళిన తర్వాత చాలా నరకం అనుభవిస్తామంటూ కూడా చెప్తున్నారు. సో వాస్తవానికి అది నిజంగానే ఏమేమి చెప్తారు, అసలు వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్ ఏంటి? ముందు అవుట్సోర్సింగ్ వ్యవస్థలో మొట్టమొదటి జరిగేది ఏంటంటే సార్, ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వం ద్వారానే. అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో, వివిధ శాఖల్లో పనిచేయడం కోసం నోటిఫికేషన్ ఖాళీ ఉందని చెప్పని ఒక ప్రకటన ఇస్తారు సార్. లేదు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా గాలం వేస్తారు. గాలం వేసి లాక్కొని ఒక్కొక్క వ్యక్తి నుంచి ₹1,00,000 నుంచి 3-4 లక్షల వరకు తీసుకునేవి కూడా ఉన్నాయి కొన్ని. అట్లా తీసుకొని ఈ శాఖలో మీరు పనిచేస్తే కొన్ని రోజుల పాటు పనిచేస్తే మిమ్మల్ని తీసేయటం అయితే జరగదు, మిమ్మల్ని ఎవరు తొలగించరు, మీకు ఉన్న రోజులలో పర్మనెంట్ అయితే రాబోయే రోజుల్లో పర్మనెంట్ కూడా కావచ్చు అని చెప్పని ఈ విధంగా ముగ్గులోకి దించుతారు. ముందు
మేమేం చేస్తాం సార్, తెలిసిన వాళ్ళు అయితేనే కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం. తెలియకపోయినప్పుడు నాకు ఆ 3 లక్షలు 4 లక్షలు కడతా పోతా వస్తా. ఆ 3-4 లక్షలు వడ్డీ తీసుకొచ్చి కట్టుకోవాలి. నేను అవుట్ సోర్సింగ్ ఒక ఉద్యోగం సుమారు 13,000 ఉద్యోగం చేస్తాను. నేను 4 లక్షలు తీసుకొచ్చి కట్టుకోవాలంటే ఆ 4 లక్షలు ఆ నుంచి వస్తాయి సార్? నా దగ్గర ఉన్నాయి కదా. నేను వడ్డీకి తెచ్చి కట్టుకోవాలా? ఈయనిచ్చే జీతం తీసుకుని ఆ వడ్డీకి కట్టాలి. ఇది అవుట్ సోర్సింగ్ వ్యవస్థ సార్. నేను ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం తెలియజేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అన్ని శాఖలలో ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేశారు సార్. రాజశేఖర్ రెడ్డి గారు రెగ్యులర్ చేశారు. కాంగ్రెస్ అంటే కొద్ది కరుణ గల పార్టీ, కాంగ్రెస్ వస్తే కలిసి వచ్చే రోజులు వస్తాయి, కాంగ్రెస్ అని చెప్పంటే అందరికి అనుసంధంగా అందరిని కలుపుకోయే పేదల కష్టాన్ని తెలిసే పార్టీ అని చెప్పని మేము అనుకొని అందరూ ముక్త కంఠంతో ఏకమయ్యి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం 5 లక్షలు ఇంటూ 5 చొప్పున 25 లక్షల మంది ఉండి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే ఈ పార్టీ ఏం చేసింది? మమ్మల్ని కాలయాపన చేస్తూ కమిటీలు వేస్తుంది తప్ప ఏం చేయట్లేదు. అందుకే మేము రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నాం, రానున్న రోజులలో మీరు జిల్లాల పర్యటన చేస్తారు. జిల్లాల పర్యటన చేసిన ప్రతి జిల్లాలకు కూడా మీరు పోయిన దగ్గర ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నారు ఆ జిల్లా జేఏసీని పిలిపించండి, అక్కడ అధికారులతో పిలిపించండి, ఆడ కూర్చొని వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడండి. వాళ్ళ బాధల గాథలు వెదల సాధకాలు మీకు చెప్పినప్పుడు మీ కంటి అమ్మటి నీటి చుక్క రాకపోతే మేము ఈ ఏజెన్సీ వ్యవస్థ నుంచి మమ్మల్ని తీసేసినా కూడా మేము కార్పొరేషన్ చేయకోకుండా మమ్మల్ని ఆఫ్ చేసినా కూడా మేము ఆగుతాం. మీరు ఖచ్చితంగా నిబద్ధత కలిగి ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడి ద్వారా పిలిపించి మీరు పర్యటించిన ప్రతి జిల్లాలో కూడా ఏ జిల్లాలో పోతే ఆ జిల్లాలో మీ అధికారులతోటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో కూర్చోబెట్టి మీరు మాట్లాడతారా, మీ అధికారులు మాట్లాడతారా, మీ మంత్రులతో మాట్లాడిస్తారా? మాట్లాడించండి. ఆ సందర్భంలో ఖచ్చితంగా మీ కంటే మాట్లాడిన వాళ్ళు ప్రతి ఎంబట కూడా మా బాధలు చెప్పుకుంటే కంటి నీటి చొక్క రాకపోతే అప్పుడు మీరు మమ్మల్ని డైరెక్ట్ పిలిచి అడగండి. మీరు రీసెంట్గా అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖలు పంపేయడం జరిగింది. ఆ లేఖల స్పందన ఏమన్నా మీకు రావడం జరిగిందా? ఇప్పుడు లేఖలు పంపించి నేను దగ్గర 18 రోజులు అయింది సార్ ఈ రోజుకి. ఇంతవరకు అక్కడ నుంచి స్పందన ఏమీ రావలేదు. ఇప్పుడు మేమేందంటే ఆ లేఖలు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంపించాం. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మనీష్ మాండవియా గారికి, హైకోర్టు జడ్జి గారికి, సుప్రీంకోర్టు జడ్జి గారికి, తర్వాత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారికి, యనమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఇట్లా మొత్తం 10 మందికి నేను లెటర్లు పంపించాను సార్. 18 రోజులు అయినది. ఈ 18 రోజుల తర్వాత ఏమన్నా వస్తుందేమని చెప్పని కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండరీ స్టెప్ తీసుకుందని చూస్తున్నాను సార్. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కొన్ని మీరు ఇప్పటికీ మన ఎవరైతే కార్మిక శాఖ మంత్రి ఉన్నారో కలవడం జరిగిందా మీ జేఏసీ పక్షాన్ని కాదు సార్, ఇండివిజువల్గా వెళ్ళాము. జేఏసీ పక్షాన్ని కూడా ఒకసారి వెళ్ళిన తర్వాత సార్ మాకు అందుబాటులో లేరు. తర్వాత ఈ రోజు కూడా నేను కార్మిక శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళాను సార్. సార్ అందుబాటులో లేరని చెప్పి అన్నారు. ఆడికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాను. ఇప్పుడు మన దగ్గర స్టూడియో వచ్చేటప్పుడు మేము ఒకటే చెప్తున్నాం సార్, ఎవరికి కూడా మేము వ్యక్తిగతంగా కానీ ఏ విధంగా కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మాకు ఏజెన్సీ వ్యతిరేకం సార్. ఏజెన్సీని కొంచెం తీసేస్తే మాకు జీవనోపాధం బాగుంటుందని చెప్పిన ఆలోచనతో ఉన్నాం సార్. అయితే మీ అంశం అని ఏజెన్సీ నిజంగా తీసేస్తే ఇదే అవుట్ సోర్సింగ్ రూపాన ప్రభుత్వం మిమ్మల్ని తీసుకుంటే సార్ ఎటువంటి వసతులు కావాలని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళకి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ మీరు కావాలని కోరుకుంటున్నారు? ఒకటి సార్, మొట్టమొదట ఏంటంటే ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేస్తే మేము కార్పొరేషన్ ఏర్పడితే మాకు భద్రత కలిగిద్దని భావిస్తున్నాం సార్. ఫస్ట్. సెకండరీ వచ్చేసి ఏంటంటే ప్రభుత్వం ప్రకటించే ప్రతి ఉద్యోగాలలో కూడా మేము ఆన్ డ్యూటీలో ఉండి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి, ఇందులో 10th క్లాస్ నుంచి పీజీల వరకు చేసిన వాళ్ళు ఉన్నాం కాబట్టి ప్రభుత్వం కల్పించే ప్రతి నోటిఫికేషన్ నందు కూడా మాకు వెయిటేజ్ కల్పించాలి. రెండోది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మా దాంట్లో పనిచేసే స్త్రీలు సుమారు 2 లక్షల మంది ఉన్నారు. వారు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పాపం వారైనా ఆడవారే, వాళ్ళకనే కొద్దిగా వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టైంలో కొద్దిగా వాళ్ళకి సెలవులు ప్రకటించాలి. తర్వాత ఏంటంటే సార్, నల్గొండ జిల్లాలో ఒక చెల్లి ఉన్నది. తను ఆఖరికి ఒక రోజు మొన్న ధర్నా చౌక్లో కూర్చున్నప్పుడు చెప్తుంటే ఆమె 8 నెలల గర్భిణి, పైన స్టెరస్ మీద ట్యాంక్ ఉందంటే ఆ ట్యాంక్ దగ్గరికి ఎక్కి చూసి వాటర్ నీళ్ళు చూసి రాపో అని చెప్పని పంపిస్తే
ఆ చెల్లి పైకెక్కి దిగే టైంలో కింద పడి తనకు అబార్షన్ జరిగింది సార్. ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించి మీరు అన్నది రీసెంట్గా నల్గొండ జిల్లాకు సంబంధించిన అవుట్సోర్సింగ్ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అవును సార్. తను లేఖలు కూడా పేర్కొనడం జరిగింది, మాకు జీతభత్యాలు గత 6 నెలల నుంచి రావట్లేదు, ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది, దీనస్థితిలో ఉన్నట్టు, నా ఆత్మహత్య కారణం కేవలం ప్రభుత్వము, ఇటు ఏజెన్సీలు అంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం అటు పోలీసులు నిర్ధారించిందంటే కేవలం అటు కుటుంబ కలహాలు మాత్రమే దీంట్లో కలబడి ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. సార్ దీన్ని మీరు జేఏసీ నాయకుడిగా మీరు ఏం చెప్పగలరు? సార్, కుటుంబ కలహాలు అని చెప్పంటాం అది బూటకం సార్. కుటుంబ కలహాలు అనేది రావడానికి మొట్టమొదట కారణం ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక వ్యవస్థ అనేది ఆర్థికంగా గట్టిగా స్థిరంగా ఉంటే కుటుంబ కలహాలు అనేటివి రావు సార్. కుటుంబ కలహాలు రావడానికి గల కారణం మేము ఏజెన్సీలో సంవత్సరాల తరబడి నెలల తరబడి పనిచేస్తూ ఉంటే నెలల తరబడి కూడా జీతం రాకపోతే పండగ వచ్చిందని చెప్పని పిల్లలు బట్టలు కావాలని చెప్పని అడిగితే, సంక్రాంతి పండగ అనుకుంటా సార్ మేబీ ఆ టైంలో, పెద్ద పండగ మొత్తానికి, ఆ పండగ టైంలో పిల్లలు బట్టలు కావాలని చెప్పంటే వాళ్ళు ఏమన్నారు, కుటుంబ కలహాలు, పిల్లలకు బట్టలు తీసుకోలేని పరిస్థితిలో కూడా నువ్వు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నందుకు ఉపయోగం ఏముంది, మా ఎమ్మటి పనికిరారు అది రోజు కూలికని చెప్పని తను అవమానంగా భావించాడు. రోజు అడ్డా మీద కూలి కూడా పని వస్తుంది, డబ్బులు వస్తున్నాయి కదా, అట్లా రమ్మని చెప్పంటే అవమానంగా భావించి పిల్లలకి ఏమి చేసుకోలేని పరిస్థితుల్లో నేను ఎందుకు, ఈ జీవనం ఎందుకు, ఈ జీవితం ఎందుకని చెప్పని వెళ్ళి ట్రైన్ వస్తుంటే ఈయన ట్రైన్ గుద్దిండు సార్. ట్రైన్ ఈయన గుద్దలే, అంత ట్రైన్ని ఎదురుకు వస్తున్నా కూడా ధైర్యంగా వెళ్ళి ఆయనకున్న మానసిక క్షోభని తట్టుకోలేకపోయి ట్రైన్ గుద్దిండు సార్. అంతేకాని ఇప్పుడు పోలీసులు చెప్తున్నట్టుగా కుటుంబ కలహాలు ఉన్నాయి అనేది అది కరెక్ట్ కాదు సార్. అయితే ఇప్పుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకి ఏజెన్సీ ద్వారా కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం చేయకుండా? యాక్చువల్గా ఏంటంటే సార్, మాకు ఈఎస్ఐ పిఎఫ్ కడితే కరెక్ట్ పొజిషన్లో ఆయన కట్టి చేస్తే సుమారు మాకు 7 లక్షల వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది సార్. కానీ వీళ్ళు ఈఎస్ఐ పిఎఫ్లు సరిగ్గా కట్టకపోవటం వల్ల ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ చూసుకునే పరిస్థితి లేదు. ఈఎస్ఐ కట్టకపోతే, పిఎఫ్ సరిగ్గా కట్టకపోతే మనకు ఆ ఫండ్ వచ్చే అవకాశం లేదు. వాళ్ళు కట్టకపోవటం వల్ల 7 లక్షల రూపాయలు తను లాస్ పోయాడు. ఈరోజు అతను ఏం కట్టట్లేదు సార్, తనకి ఏ రకమైన లబ్ధి కూడా జరగలేదు. అంటే రాష్ట్రంలో ఉన్న 1800 ఏజెన్సీలు ఇవే ధోరణి అంటే అందులో కొన్ని నిజాయితీగా ఉన్నాయి సార్, ఏళ్ల మీద లెక్కేయచ్చు. నిజాయితీగా ఉన్నాయి ఏంటంటే ఏళ్ల మీద లెక్కేయచ్చు. అట్లా కొంతమంది ఏంటంటే ఎక్కువ మోతాదులో మాత్రం ఇదే ధోరణిలో ఇదే విధంగా ఉన్నాయి సార్. అది రీసెంట్గా నాకు వినబడింది ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో చెప్పడం 25,000 జీతం చెప్తారు, బెనిఫిట్స్ అన్నీ అని చెప్తారు, కానీ కేవలం అందడం మాత్రం 10,000 9,000 రూపాయలు మాత్రమే అందుతాయంటూ కూడా వినబడతా ఉంది. ఇది ఎంతవరకు నిజం? వాస్తవే సార్, అది చెప్పింది నిజమే. అందులో కేటగిరీని బట్టి కటింగ్లు పెట్టేది కేటగిరీని బట్టి. ఇప్పుడు మాకు ఈఎస్ఐ ఉన్నది సార్, ఈఎస్ఐ మాకు వాస్తవం కట్టేది 117 రూపాయలు కట్టేదాళ్ళు. మా దగ్గర కట్ చేసుకునేది ఈ కేటగిరీని బట్టి నాకు కట్ చేసుకునేది 507 రూపాయలు కట్ చేసుకుంటారు సార్. నాకు కట్టేది 117 రూపాయలకి 507 రూపాయలు కట్ చేసుకుంటారు. జిఎస్టీ, నేను ఒక వస్తువులా, అసలు నేను ఉద్యోగినా వస్తువుని అర్థం కాలేదు, నా మీద జిఎస్టీ సార్ 3,449 రూపాయలు నా మీద జిఎస్టీ వేస్తాను. నేను జిఎస్టీ వేస్తుంటే అదే జిఎస్టీ నాకు మిగిలితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఇద్దరు వాటా కలిపి నాకు 18% జిఎస్టీ వేస్తుంటే మాకు వచ్చే దాంట్లో కూడా నువ్వు జిఎస్టీ నువ్వే గవర్నమెంట్ జిఎస్టీ అని పేరు మీద తీసుకుంటుంది, ఏజెన్సీ వాడేమో ఈఎస్ఐ పిఎఫ్ అని చెప్పని కటింగ్ల పేరు మీద తీసుకుంటుండు. ఈ తీసుకున్నది కాక పైగా ఇంకా సర్వీస్ ట్యాక్స్ అని చెప్పని 448 రూపాయలు కట్ చేస్తుంది. ఎప్పుడు కూడా 5 లక్షల మంది, సుమారు 5 లక్షల మంది దాదాపు ఉన్నారు సార్. ఈ 5 లక్షల మంది ఏజెన్సీలను ప్రశ్నించే ప్రయత్నం చేశారా? 5 లక్షల మంది ఒకే తాటి మీదకి వస్తే ప్రభుత్వం ఉండదు సార్. 5 లక్షల మంది ఒకే తాటి మీదకి రావాల్సిన రోజు ఉంది, వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మేము అనేక మార్లు కూడా ధర్నా చౌకులలో కూర్చొని, ఏరియా హాల్లో కూర్చొని మీటింగులు పెట్టుకున్నాం, ప్రభుత్వానికి మెమరాలను ఇచ్చినాం, ఏది ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు మేము కూడా మళ్ళీ రానున్న రోజులలో మొన్న ఢిల్లీ ప్రోగ్రాం పెట్టాం. ఢిల్లీ ప్రోగ్రాం పెడితే అక్కడ సమ్మిట్ కార్యక్రమం జరుగుతుందని చెప్పని ఢిల్లీ పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చారు, తర్వాత ఆఫ్ చేశారు. మళ్ళీ తర్వాత మన కార్యాచరణ అనేది మళ్ళీ మొదలు పెడతాం సార్. కార్యాచరణ మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వానికి అప్పుడు కరెక్ట్గా మళ్ళీ ఒకసారి మెమరాన్ ఇచ్చి నిర్ణయం తీసుకు. అయితే ఇప్పుడు 5 లక్షల మంది ఏ శాఖలో ఎంతెంత మంది ఉన్నారు సుమారుగా మీరు అంచనా? ఇప్పుడు మా శాఖలో వచ్చేసి సార్ 547 మంది ఉన్నాం సార్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 896 మంది, అంటే అట్లా జిల్లాలో సుమారుగా. ఒక శాఖలో వచ్చేసి 2 లక్షల మంది ఉన్నారు, అంటే 1,23,000 మంది ఒకే శాఖలో ఉన్నారు జిహెచ్ఎంసీ దాంట్లో. తర్వాత విద్యాశాఖ దాంట్లో కొంతమంది, ఇట్లా సుమారు 5 లక్షల మంది ఉన్నారు సార్ మొత్తం. ఇప్పుడు రెండు తెలుగు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక కూడా
ప్రభుత్వాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కార్పొరేషన్ కిందకి తీసుకొస్తూ చేసింది. కానీ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ కిందకి తీసుకొస్తే మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటివి, అసలు ఎట్లా ఉంటుంది అది? సార్ చిన్న ఉదాహరణ చెప్తా సార్. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మేమందరం అవుట్సోర్సింగ్ ఉద్యోగులమే. ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులమే. మా నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చేసుకుంది సార్. మా నుంచి విడిపోయి తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చేసింది. పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కార్పొరేషన్ చేసింది. జార్ఖండ్ కార్పొరేషన్ చేసింది, ఉత్తరప్రదేశ్ కార్పొరేషన్ చేసింది. ఇట్లా అన్ని చోట్ల కార్పొరేషన్ చేస్తున్నప్పుడు దశాబ్దాల కాలం నుంచి తెలంగాణలో ఉంటే మామూలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రం అని చెప్పని అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమో జీతాలకే మా దగ్గర డబ్బులు చాలట్లేదు అంటూ కూడా చెప్తొస్తుంది. అది కూడా జీతాలు కూడా మరి కష్టం మీద రిలీజ్ చేస్తూ ఉన్నాం, అటు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా చెప్పుకొస్తూ ఉంది. మీరందరూ కూడా ఖచ్చితంగా సమన్వయంతో ఉండడానికి కూడా చెప్పుకొస్తుంది. అదే విధానాన్ని ఇటు మీ పైన కూడా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉందా? అయితే దీని శాఖను చూపిస్తుందా మీకు కూడా? ఖచ్చితంగా చేస్తాం సార్. నన్ను కోసినా కూడా రూపాయి లేదంటారు రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని మేము కోయటం లేదు సార్. మేము ఉచితాలు ఇప్పుడు ప్రజలు ఎవరైనా కానీ మిమ్మల్ని ఉచితాలు అడిగారా? మేనిఫెస్టోలో మీరంతటా మీరు పెట్టుకున్నారు. అధికారంలోకి రావడం కోసం, అధికార పరీక్ష ఏ పార్టీకి అధికారంలోకి వస్తుందనటం కోసం ప్రజానాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పని వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, వాళ్ళు ఓట్లు తప్పించుకోవడం కోసం మేనిఫెస్టోలో పెట్టారు. మేము ఆమెను అడిగామా మాకు ఇది ఇవ్వండి, ఫలాంది ఇప్పుడు రీఛార్జ్ ఇవ్వండి అని చెప్పని మేము అడిగాము. ఎవరు అడగలేదు కదా, జనం ఎవరు అడగలేదు కదా. అడగడానికి మీరు పెట్టుకున్నారు. అనవసరమైన ఖర్చులు మీరు పెంచుకొని ప్రభుత్వంలో పనిచేస్తున్న మాకు కూడా జీతాలు ఇవ్వకుండా మేము ఉండాలంటే మేము పస్తులు ఎట్టుంటాం సార్? మేము పస్తులు ఉండే పరిస్థితి లేదు కదా. మీరు మమ్మల్ని కోసుకొని తిన్నా డబ్బులు లేవు అని చెప్పంటే ఎవరు పెట్టమన్నారు? మేము పెట్టమని అడగలేదు కదా సార్ వాళ్ళని. అయితే ఇప్పుడు చివరిగా ఒక మాట, నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఉద్యోగులకు అందరూ కూడా ఒక శుభవార్త అంటూ కూడా భారీ ప్రకటన చేశారు. ఈరోజు పేపర్లలో, ప్రధాన పేపర్లలో అవే కవరేజ్ చేసినాయి. దానివల్ల మీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 5 లక్షల మందికి ఏమైనా ఉపయోగం ఉందా సార్? దీనివల్ల కార్మికులు అని అన్నారు సార్. మేము కార్మికులమా ఉద్యోగులం అనేది వాళ్ళే తేల్చాలి. కార్మికులు ఉద్యోగులం అనేది వాళ్ళు తేల్చినప్పుడు మాకు ఏందనేది ఒక అర్థమయ్యేంతమైన పదం అనేది మాకు తెలుస్తుంది. మేము కార్మికులు అనేది తెలియదు, ఉద్యోగులం అనేది తెలియదు. స్కిల్డ్ అన్నారు, అన్స్కిల్డ్ అన్నారు, సెమీ స్కిల్డ్ అన్నారు, హై స్కిల్డ్ అన్నారు. మరి ఈ స్కిల్ అనేది చెప్పేసి 4 విభాగాలకు చేసి 1,11,000 మందికి మీరు ఇస్తున్నారు కదా. మాది అవుట్ సోర్సింగ్ అని చెప్పన్నారు. అవుట్ సోర్సింగ్ అనే పదం అందులో వాడలేదు మీరు ఆడ. అవుట్ సోర్సింగ్ అనే పదం వాడలేదు. మరి అవుట్ సోర్సింగ్ అనే పదం అందులో ఇప్పుడు వాడతారా, లేకుంటే తర్వాత అయినా మేము ఒక ప్రకటన చేస్తారా ఏందనేది కూడా దాంట్లో వివరణ ఇవ్వలేదు. మరి ఇందులో 5 లక్షల మంది ఉన్నాం కదా. ఆ 5 లక్షల మంది గురించి సంబంధించిన విషయం కూడా మాట్లాడాలి కదా. కార్మిక శాఖ మంత్రి గారు కాకా వెంకటస్వామి గారు అంటేనే కార్మికుల మనిషి ఆయన గారు. ఆయన చాలా నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన గారు కుమారుడు వివేక్ గారు ఉన్నారు. ఆయన గారిని కూడా మీరు నెక్స్ట్ రాబోయే జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి ఆ రోజు ఏమైనా మాకు చిరు వార్త చెప్తారేమో ఆశతో చూస్తా ఉన్నాం సార్. అయితే ఇప్పుడు చివరిగా ఒక మాట అండి, రాష్ట్ర ప్రభుత్వం చివరి మాటగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓ జేఏసీ నాయకుడిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే సార్, ఏజెన్సీ వ్యవస్థను ఎత్తివేయాలి. మొట్టమొదటి ఏజెన్సీ వ్యవస్థను ఎత్తివేయాలి. మాకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రకటించే మీకు చేతనైనవి అంటే మాకు గొంతెమ్మ కోరికలు కదా సార్, చిన్నవి స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి ప్రసూతి సెలవులు, ఫెర్టిలిటీ సెలవులు కల్పించాలి. రెండవది ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేది ప్రతి ఉద్యోగాలలో కూడా మాకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఓకే. ఇప్పుడు చివరిగా మీరు ఇంతకుముందు ధర్నా చేసినప్పుడు కూడా కవిత మీకు ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టింది. మీ నాయకుడి పక్షాన, మీ జేఏసీ పక్షాన కలిసి లెటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా, లేకపోతే చేయబోతున్నారా? ఎట్లా? కవిత మేడం పిలిచాను సార్. మేడం కూడా వచ్చారు. గతంలో మా నాన్నగారు కూడా ఇలా చేశారు. మా నాన్నగారు చేసిన దాంట్లో నేను పాలు భాగస్తురాలనే, దాంట్లో కూడా ఆ పాపంలో నాకు కూడా కొంత వాటా ఉంది, క్షమించండి అని చెప్పని అడిగారు, వెళ్ళారు. కానీ మేడం గారు మేము క్షమించే అంత పెద్దవారేం కాదు, మాకు క్షమాపణతో అవసరం లేదు. మా పక్షాన నిలబడి మా పక్షాన పోరాటం చేయడం కోసం
మీరు మాకు సహాయ సహకారం అందిస్తే మీకు రుణస్తులుగా మేము ఉంటాం సార్. కేంద్ర ప్రభుత్వానికి ఒకటే మాటలు చెప్పాలంటే మీ కార్మిక నాయకుల పక్షాన్ని మీరు ఏం చెప్పగలుగుతారు? ఒకటే సార్, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ఓకే. మీరు నరేంద్ర మోడీ గారు గతంలో చెప్పారు, అన్ని రాష్ట్రాలలో కూడా అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తీసేసి పర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగా చూడాలి అనేది వాళ్ళు చెప్పారు సార్. అదే విధానంలో మీరు మాటలతోటే కాకుండా పేపర్ రూపంలో అన్ని రాష్ట్రాలకు కూడా ఒక సర్క్యులేషన్ జారీ చేయండి. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి సుప్రీంకోర్టు ఇచ్చిన సిద్ధాంతాలని సమాన పనికి సమాన వేతనం పాటిస్తూ మాకు న్యాయం చేస్తారని చెప్పని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కేంద్రానికి తీసుకెళ్లారు. ఆయన గారి ద్వారా కూడా బీజేపీ నాయకులకు కూడా తెలియజేస్తున్నాను. ఆయన ద్వారా కూడా అందరూ ఒకసారి ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పడుతున్న కష్టాలని, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని కూడా మోడీ గారికి వివరించి కేంద్రం ద్వారా అన్ని రాష్ట్రాలకు కూడా, ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకుని ఏర్పాటు చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తాను సార్. చూశారు కదండి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన పడుతున్న బాధలు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా మా విధి రాతలు మారట్లేదంటూ కూడా జేఏసీ నాయకుడు సుధాకర్ మధు కూడా మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఉద్యమంగా తీసుకెళ్తాం. ఇప్పటి వరకు కూడా ప్రతి నాయకుడిని మేము రిక్వెస్ట్ రూపంలో చెప్పాం, కానీ ఉద్యమం రూపంలోనే దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా మా హక్కుల్ని సాధించుకుంటాం అంటూ కూడా చెప్పడం జరిగింది. చూస్తున్నానండి B7 News 7. థ్యాంక్ యూ.